భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల కోసం దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రాహుల్ గాంధీ గారికి అసలు ఏ దేశం నుంచి వచ్చిండు, ఏ దేశంకి వెళ్ళి వచ్చిండు, వాళ్ళ దయచేసి మీరు ఏం మాట్లాడతారు? ఈ సంస్కృతి దేశ సంస్కృతి ఏంటండి? ఆపోజిషన్ నాయకుడిని పట్టుకొని ఏం మాట్లాడతారండి? ఒక ఆపోజిషన్ నాయకుడు మాట్లాడే విధానం ఇది. ఒక భారత ప్రజాస్వామ్యం ప్రకారం ఎలక్ట్ అయ్యి ఆపోజిషన్ నాయకుడు ఉండు. ఆపోజిషన్ నాయకుడు రోల్ తెలుసా మీకు? ప్రజాస్వామ్యం ప్రకారం ఎట్లా అంటారండి? మీరు ఏం మాట్లాడతారండి? ఇది మీ సంస్కృతి, ఇది మీ సంస్కృతి, ఇదా మీ సంస్కృతి, ఇదా మీరు చెప్పింది? ఏం నేర్చుకురండి మీ సంస్కృతి? ఇదా మీరు మాట్లాడే విధానం? దయచేసి మాట్లాడుతున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఒక ఆపోజిషన్ నాయకుడిని ఏ విధంగా మాట్లాడు? ఆ విధంగా దేశం కోసం ఎవరు ప్రాణాలు అర్పించారండి? నీకు దమ్ముంటే మీ బీజేపీ నుంచి ఈ దేశం కోసం త్యాగం చేసిన నలుగురు పేరు చెప్పు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన నలుగురు పేర్లు చెప్పు. బీజేపీ నుంచి ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. చివరి రక్తపట్టు ఈ దేశానికి అంకితం చేసిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. నా కాంగ్రెస్ పార్టీ. నీకు దమ్ముంటే ఇద్దరు పార్టీల పేరు చెప్పు. నీ పార్టీల పేరు ఎవరి? దేశం కోసం స్వాతంత్ర ఉద్యమానికి ద్రోహం చేసిన పార్టీ మీరు. మీ ఆర్ఎస్ఎస్, మీ యొక్క జనసంఘ్, హిందూ మహాసభ. మీరు మాట్లాడతారా అండి? ఏం మాట్లాడతారు? చరిత్ర తెలుసుకో మిత్రమా, చరిత్ర చదువుకో. ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అంతే తప్ప వేగ్గా మాట్లాడకు. దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుకుందాం. పార్లమెంట్ లో ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు పడరు. నీకు పార్లమెంట్ ప్రజాస్వామ్యం గురించి తెలుసుకో, రాజ్యాంగం గురించి తెలుసుకో, ఒక ఆపోజిషన్ నాయకుడు రోల్ ఏందో తెలుసుకో. ఏ విధంగా మాట్లాడతారండి? ఏం మాట్లాడతారు? నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ దేశంలో ఇవాళ పరిస్థితి ఏంది? రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తుంది. చివరకు ఈడీ, సిబిఐ, ఐటీని, కోర్టులను కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా ఇవాళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. ఇవాళ దేశ సంపద అంతా అంబానీ ఆదానికి ఎవరెడ్డి దోచిపెడుతుంది. 2014లో ఆదాని ఆస్తులు ఎంత, ఇవాళ ఆదాని ఆస్తులు ఎంత, ఎట్లా పెరిగినాయి? సహజ వనరులు, పోర్టులు అన్నింటినీ కూడా ఇవాళ ఆదాని పరం చేస్తున్నారు. దమ్ముంటే దాని గురించి మాట్లాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆదాని లేడా? ఇవాళ మాట్లాడు. మరి 2014 ముందుకు తన ఆస్తులు ఎంత, ఇవాళ ఆస్తులు ఎంత, దాని గురించి చర్చబెట్టు, చర్చిద్దాం. అంతే తప్ప వేగంగా విష ప్రచారాలు మానండి. సద్విమర్శగా ఉండాలండి. విమర్శ సద్విమర్శగా ఉండాలి. విమర్శ సద్విమర్శగా ఉండాలి. వ్యక్తిగతంగా రాహుల్ గాంధీ ఇంకొక ఆ విధంగా మాట్లాడితే మాత్రం బాగుండదు. మీరు తెలుసుకొని మాట్లాడండి. ఒక ఆపోజిషన్ నాయకుడు కనీసం గౌరవం ఇవ్వని వ్యక్తులు మీరు ఏం మాట్లాడతారని మీరు ఎట్లా ఏ విధంగా మాట్లాడతారు? మాట్లాడుతున్నాము. ఎందుకు నాలుగోసారి కూడా ఎందుకు ప్రధానమంత్రి కాలేకపోయాడు ఆయన? అదే కదా మీరు ఎలక్షన్ కమిషన్ కూడా మిస్యూజ్ చేస్తున్నారు కదా. అదే కదా జరుగుతుంది. దమ్ముంటే బ్యాలెట్ పేపర్ ఎలక్షన్స్ పోండి. అమెరికా లాంటి సూపర్ పవర్ కంట్రీ వరల్డ్ లో వాళ్ళే పూర్తిగా ఎలక్షన్ కమిషన్ లో బ్యాలెట్ పేపర్ డిపెండ్ అవుతురు. మీరు ఎందుకు ఈవీఎం లో పోతురు? దమ్ముంటే బ్యాలెట్ పేపర్ పోదాం, చూసుకుందాం. ఇవాళ ఎంత అక్రమాలు జరుగుతాయో అందరూ తెలుసు. బ్యాలెట్ పేపర్ పెట్టన్నా మోడీ చెప్పు, మాట్లాడి. దయచేసి ఈ విధంగా మాట్లాడొద్దు. మీరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఒక ఆపోజిషన్ నాయకుడి ఈ విధంగా మాట్లాడొద్దు. చాలా ఇవి శ్రీనివాస్ గారు మీరు మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆగండి. అందుకే కదా మరి పెట్టుకుందాం. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ పోదాం. లింగం యాదవ్ గారు ఆపండి ఒక్క నిమిషం. కోటేశ్వర గారితో కోటేశ్వర